నమస్తే. హైదరాబాద్‌లో మేము మెట్రో నడపలేమని జెప్పేసి ఎల్&టీ మెట్రోకి సంబంధించినటువంటి ఎల్&టీ అనే ప్రైవేట్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికైతే లేఖ రాసింది. ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నామని జెప్పేసి మొన్న గత గత కొన్ని నెలల ముందు చార్జెస్ కూడా పెంచాం. అయినా గాని భరించలేనటువంటి అప్పుల్లో కూరుకుపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే కేంద్ర ప్రభుత్వమా తీసుకొని మా సంస్థను ఈ ప్రభుత్వాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 2017లో మేము మెట్రో స్టార్ట్ చేస్తే 2020 కల్లా 5 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయాం. 5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మా వల్ల కావట్లేదు. మీరే నడిపించండి అని చెప్పేసి కూడా సంస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి కూడా ఎల్&టీ సంస్థనైతే ఒక పెద్ద ఎత్తున లేఖనైతే కేంద్ర ప్రభుత్వానికైతే రాసింది. దీనికి సంబంధించి ఏదైతే మెట్రో ఇప్పటికే ఇబ్బందులో ఉందని చెప్పేసి గత కొన్ని నెలల ముందు కూడా డబ్బులు పెంచే కార్యక్రమం చేసింది. ఒక స్టేషన్ కింద అంటూ 10 రూపాయల చొప్పున 20 రూపాయల చొప్పున కూడా ఛార్జెస్ పెంచింది. అయినా ఇప్పటి నుంచైనా కొంచెం నష్టాన్ని పూడ్చుకోగలుగుతాం అనుకునే లోపే మళ్ళీ ఇంకా నష్టాల్లో పూరుకుపోయాం. ఇప్పటికే 5 లక్షల కోట్లు దాటిపోయింది అని చెప్పేసి కూడా అయితే ఎల్&టీ అనే మెట్రో సంస్థను అయితే చెప్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి మెట్రో రైల్ మొదటి దశను దాదాపు 22.108 కోట్లతో దీనికి సంబంధించి ఖర్చు అయితే జరిగింది. పెట్టుబడి మొత్తం పెట్టారు. ఇది 3 కారిడార్లు అంటే 3 కారిడార్లో 69 కిలోమీటర్ల మేర 57 స్టేషన్లు అయితే నిర్మాణం చేశారు. ఏదైతే దీనికి సంబంధించి 148 కోట్ల ఖర్చుతో దీనికి పెట్టుబడి పెడితే ఇక్కడ ఏదైతే 3 కారిడార్లు 3 మెట్రో లైన్స్ ఉన్నాయి కాబట్టి సిటీలో ఈ 3 మెట్రో లైన్లు మొత్తం కలుపుకొని 69 కిలోమీటర్ల మేర 57 మెట్రో స్టేషన్లు అయితే ఏర్పాటు చేశాం. మాకు దానికి సంబంధించి 22.148 కోట్ల ఖర్చు వచ్చింది అని చెప్పేసి కూడా ఎల్&టీ అనే సంస్థ చెప్తా ఉంది. అలాగే ఏదైతే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ సంబంధించి 29 కిలోమీటర్ల మార్గంలో ఇందులో 27 స్టేషన్లు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళేటువంటి ఈ మెట్రో రైలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ దూరాన్ని 29 కిలోమీటర్లు ఉంది. ఇందులో ఈ మధ్యలో 27 స్టేషన్లు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అలాగే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ సంబంధించినటువంటి ఈ మెట్రో 11 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో 8 స్టేషన్లు ఉంటాయని చెప్పేసి అలాగే నాగోల్ టు రాయదుర్గ్ సంబంధించినటువంటి 29 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. రాయదుర్గ్ నుంచి దీనికి సంబంధించి నాగోల్ దీనికి సంబంధించి మధ్య రాయదుర్గ్ నుంచి నాగోల్ వరకు 22 స్టేషన్ల నిర్మాణం జరిగింది. వీటన్నిటి ఖర్చు 22.148 కోట్లు ఖర్చు చేశామని చెప్పేసి కూడా ఎల్&టీ సంస్థ చెప్తా ఉంది. కానీ ఈ ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఏదైతే ఈ ప్రపంచంలోనేకెల్లా పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి ఈ పెద్ద ప్రాజెక్టు. కానీ ఈ ప్రాజెక్ట్ అయితే 2017లో మేము హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే 2020 కల్లా 5 కోట్లు 5,000 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. అందుకే మేము నడపలేము. ఖచ్చితంగా కనీసం ఇంకోసారి ఛార్జెస్ పెంచే అవకాశం కూడా లేకుండా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి అయితే ఎల్&టీ అనే సంస్థ లేఖ రాసింది. మేము ఇప్పటికే ఛార్జెస్ పెంచిన విషయం వాస్తవమే, కానీ ఛార్జెస్ పెంచినా కూడా మా వల్ల కావట్లేదు. మేము దీన్ని నడపలేకపోతున్నాం. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి ఉంది. దాన్ని మళ్ళీ కొంచెం పూడ్చే ప్రక్రియలో చేస్తూ ఉంటే కూడా మా వల్ల కావట్లేదు. ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఈ మెట్రోని మా ఎల్&టీ అనే సంస్థని వాళ్ళు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా వాళ్ళు మాత్రమే నడుపుకోవాలి. మా వల్ల కావట్లేదు, మేమేం చేయలేకపోతున్నాం, ఈ మెట్రోని నడపలేమని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే లేఖనైతే రాసిన పరిస్థితి. మరి చూడాలి, నిజంగా ఎన్నో రోజులుగా ఈ మెట్రో రైలును కూడా మరింత పొడిగించే అవకాశం ఉంది అని చెప్పేసి జేబీఎస్ నుంచి ఇటు మేడ్చల్ వరకు ఇలా 3 లైన్లు కూడా పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి చాలా సార్లు కూడా ఈ మెట్రో సిబ్బంది కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గైడ్ లైన్స్ వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి యాక్సెప్ట్ చేసింది అని చెప్పేసి కూడా చాలా సార్లు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం, వార్తల్లో కూడా వస్తా ఉంది. కానీ ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయామంటే ఇప్పుడే ఉన్న వాటిని నడిపించలేని పరిస్థితి ఉంటే మరి ఇంకా పొడిగించే అవకాశం ఉందా? మరి అసలు ముందు ఈ ఎల్&టీ అనే మెట్రో సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో, ఆ నిర్ణయానికి ఇటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు రాసినటువంటి లేఖకి ఏం ఆన్సర్ ఇవ్వబోతుంది అని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఉంది.